లేకుంటే చూసుకోండి సార్ వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేసి ఏమన్నా కూడా నెగ్లెక్ట్ సడన్ ఇంట్లోనే ఒక ఇష్యూ జరుగుతుంది జరగకుండా వచ్చారు పాప ఉంది ఏం పేరు అది పేరు ఏం పేరు ఎట్లుంది ఓకేనా ఫ్రెండ్లీగా వెహికల్స్ జరుగుతూ ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు పిల్లలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయండి. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, ఈ విధంగా జరుగుతుందనే కనీస సోయి లేకుండా మరి ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. ఈ కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలన్నీ పక్కన పెట్టి విద్యార్థులపైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. ఈరోజు జైత్యాల నియోజకవర్గంలోని జైత్యాల రూరల్ మండల్ లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల మరి విద్యార్థుల పాఠశాలలో మరి ఫుడ్ పాయిజన్కు గురై దాదాపు 30 మంది పిల్లలు అస్వస్థకు గురైన 6 పిల్లలు మరి ఈరోజు మాతా శిశువు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. మరి మేమందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా ఆడబిడ్డ కవితక్క గారు కూడా వెంటనే చూసి వసంతను వెళ్ళి అక్కడ పిల్లల్ని పరామర్శించాలి అని ధైర్యం చెప్పాలి, అండగా నిలబడాలి అని చెప్పడంతో ఒకటే పిలుపుతోటి వితిన్ 10 minutes లోపల మా కుటుంబం అంతా కూడా నిజంగా కదిలి ఇలా ఆ పిల్లలకు అండగా ఉందామని చెప్పేసి ఒకసారి చూసి వాళ్ళ ఓదార్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి మరి మంచి మెరుగైన వైద్యం ఇచ్చి పిల్లలను మరి బాగా చూసుకోవాలని మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మరి వారిని కాపాడాలని చెప్పేసి సరైన వైద్యం అందించి తర్వాతనే వారిని ఇంటికి పంపించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు. ఏం జరిగిందనంటే ఫుడ్ స్పైసీ అయిందని చెప్తా ఉన్నారు. మరి కారణం ఏదైనా కూడా ఇలా గురుకులాలు మరి విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది అని అంటే ఇవాళ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 100 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. ఇలా మరణ శాసనం రాసిండ్రు అని అంటే అది రేవంత్ రెడ్డి గారికి
విద్యాశాఖకు మంత్రి లేరు. విద్యాశాఖ మంత్రి కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. కనీసం గురుకులాల పరిస్థితి ఎట్లా ఉన్నది, పిల్లలకు తరచుగా కూడా ఈ ఫుడ్ పాయిజన్ కేసులు అవ్వడం, స్నేక్ బైట్ కావడం, మరి పిల్లలు ఎందుకు ఈ విధంగా చనిపోతా ఉన్నారు, ఎందుకు ఈ అస్వస్థతకు గురైతా ఉన్నారు అని తెలుసుకొని ఒక రివ్యూ పెట్టి కనీసం వాటిని మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ ప్రతిపక్ష నాయకులపై ఉన్నటువంటి శ్రద్ధ కనీసం ఈ పిల్లలపై లేకుండా పోయింది. విద్యార్థులపై కనీసం సోయి లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా కక్షపూరితంగా కక్ష కట్టి ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేసి పక్కన పెట్టి ఇవాళ గురుకులాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు మన బిడ్డలు, మన తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు వాళ్ళు. అటువంటి భవిష్యత్తుకు పునాది ఈనాటి విద్యార్థులు కాబట్టి ఆ విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత ఒక సీట్లో కూర్చున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉంటుంది. కానీ కనీసం కూడా సోయి లేదు, అవగాహన లేదు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇన్సిడెంట్స్లు, ఆయనకు చీమ కూడా పుట్టినట్టు లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి. మరి ఇలా గురుకులాల్లో ఏం జరిగిందో కానీ తక్షణమే మరి ప్రభుత్వం స్పందించి వాళ్ళకు మెరుగైన ట్రీట్మెంట్ కల్పించి అటువంటిది ఇంకెక్కడ కూడా జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ వంట చేస్తున్నటువంటి వాళ్ళకు శాలరీలు సరిగా లేవు. మరి కిచెన్ వస్తువులు తీసుకొద్దామంటే శాలరీలు సరిగా వస్తలేవట. అదేవిధంగా టీచర్లకు శాలరీలు లేవు. ఉద్యోగులు కూడా తీవ్రమైన ఒత్తిడితో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు జీతం రాక స్కూళ్ళల్లో సబ్బు తీసుకురావాలన్నా, పేస్ట్ తీసుకురావాలన్నా కూడా మరి టీచర్లు భరించే పరిస్థితి, అధ్వానమైన పరిస్థితి ఇవాళ స్కూళ్ళల్లో చూస్తున్న ఉద్యోగులపై అంత తీవ్ర ఒత్తిడి ఉంది. కాబట్టి సరైన పరిపాలన అందించి విద్యార్థులను కాపాడాల్సినటువంటి సీట్లో కూర్చున్నాం. మరి చేత కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సీట్ నుంచి